సేఫ్ కాదు. సుకుమార్ గారు, విదేశీ బ్యాంకులు వస్తున్నాయి కదా, దీనివల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు నష్టం ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటే? సర్వీస్ వైజ్ ఇప్పుడు వచ్చినా కూడా మనకి కొత్త బ్యాంకింగ్ పాలసీలో రూరల్ సెగ్మెంట్ని ఫస్ట్ సర్వ్ చేసిన తర్వాతనే మళ్ళీ వాళ్ళకి మనకి అర్బన్ వైపు బ్రాంచెస్ కానీ వీటన్నిటిని కూడా అలొకేట్ చేసే అవకాశం ఉంటుందండి. సో ఎవరైనా ప్రాఫిటబిలిటీ బిజినెస్ అని అనుకుంటే ఫస్ట్ రూరల్లో వాళ్ళు ట్రైల్ చూసిన తర్వాతనే మళ్ళీ మనకి అర్బన్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే రూరల్ ఎకనమీ కూడా బాగా గ్రో అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే పర్యాటక రంగంపై సింగపూర్ ప్రభుత్వం దృష్టి పెట్టడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటారు? మేజర్గా సింగపూర్, మలేషియా ఈ కంట్రీస్ అన్ని కూడా మనకి ఎక్కువ వీటి వల్లనే సందర్శనలు, వీటి వల్లనే టూరిస్ట్ వల్లనే ఎక్కువ రెవెన్యూ జనరేషన్ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పక్కనున్న మలేషియా గ్రో అవుతుంది. సో దీన్ని కాంపిటీషన్ తట్టుకోవడానికి సింగపూర్ ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. మరో కాల్ ఉన్నారండి, వైజాగ్ నుంచి పివి సత్యనారాయణ కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ మార్నింగ్ సార్, కుమార్ గారు. నమస్తే అండి, చెప్పండి. సార్ ఏం లేదు సార్, నాది 288 రూపాయలకి టాటా మోటార్స్ బై చేస్తున్నాను సార్. ఓకే, మొన్న మీరు 312 వరకు వస్తుందన్నారు, అంతవరకు వస్తుందా లేకపోతే ఇంకా అప్పు వరకు ఇంకా మళ్ళీ సవరించమంటారు? ఓకే, మనకి ఆల్మోస్ట్ 302 సపోర్ట్ తోటి నేను 302 స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేయమని చెప్పానండి. 307 వరకు నిన్న ఓపెన్ అవ్వడం, 308 రేంజ్ వరకు కూడా వెళ్ళడం మనం చూసాం. ఈ రోజు కూడా సేమ్ అదే 302 దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. మార్కెట్స్ కొంచెం వీక్గా ఉన్నాయి. ఈవెన్ దో టాటా మోటార్స్ డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ 302 రూపాయల దగ్గర మీరు మెయింటైన్ చేస్తూ పొజిషన్స్ క్యారీ చేయండి. ఇన్ కేసు అది కనుక బ్రేక్ అయితే మళ్ళీ 298 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు రీఎంటర్ అవ్వచ్చు, ఎగ్జిట్ తీసుకోవడానికి ట్రై చేయండి. రామచంద్రాపురం నుంచి వెంకట్రావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. కాపర్ సిల్వర్ ఈ టైంలో ఇన్వెస్ట్ చేయండి. ఓకే, సిల్వర్ రైట్ టైం కాదండి. అంటే 57,000 కొద్దిగా అట్రాక్టివ్గా కనిపిస్తున్నప్పటికి కూడా కొంచెం ఒక 1 or 2 days వెయిట్ చేసి ఈ లెవెల్స్లో కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్కి వెళ్ళకపోతే కనుక ఇక్కడ ఈ లెవెల్స్లో బై చేయొచ్చు. అప్పటి వరకు కూడా కొద్దిగా వెయిట్ చేయండి. వేరే కాపర్ విషయానికి వస్తే ఇప్పుడున్న లెవెల్స్లో 432 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ 436 వరకు టార్గెట్ చేసి పొజిషన్స్ తీసుకోవచ్చు. రాజమండ్రి నుంచి శ్రీకాంత్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి, చెప్పండి. క్రూడ్ షార్ట్ లో ఉన్నాను సార్, 4905 లో షార్ట్ ఉన్నాను. ఏ రేట్లో అండి? 4905 సార్. 4905 క్రూడ్ మనకి బాగా బులిష్గా కనిపిస్తుందండి. గతంలో కూడా చాలాసార్లు అనుకున్నాం 48 దాటిన తర్వాత బుల్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు 5120 వరకు కూడా మనకి క్రూడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా గతంలో కూడా మనం డిస్కస్ చేసాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ కేస్ ఇవాళ 4952 కనుక బ్రేక్ అయితే డౌన్ ట్రెండ్కి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ కేస్ అది బ్రేక్ అవ్వకపోతే మాత్రం మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి 4992 దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. స్ట్రిక్ట్గా 100 రూపీస్ పోయినా పర్లేదు. దాన్ని దాటితే కనుక మళ్ళీ 5120 వరకు అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ప్లస్ కమోడిటీ మార్కెట్లో ఎప్పుడు ఇంత రిస్క్ తీసుకోకండి. మీరు మహా అయితే 2% 3% దీనికన్నా ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎంటైర్ క్యాపిటల్ వానిష్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. రాజమండ్రి నుంచి రాము గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ వెంకీస్ ఇండియా ఈ రేట్ లో తీసుకోవచ్చా సార్? బెస్ట్ స్క్రిప్ట్ చెప్పండి సార్, బెస్ట్ బై. ఓకే, వెంకీస్ మనకి కరెంట్ లెవెల్స్లో కొద్దిగా అంటే ఫండమెంటల్స్, బుక్ వాల్యూ ఇవన్నీ కూడా అట్రాక్టివ్గా ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే మొమెంటం అంత ఎక్కువ రాలేదు. ఒక 30-40 రూపీస్ పెరగడం, మళ్ళీ డౌన్ సైడ్కి రావడం, ఇట్లా కంటిన్యూస్గా మనకి కనిపిస్తూ ఉంది. అండ్ రాబోయే రోజుల్లో మనకి చికెన్ ధరలు కూడా కొంచెం డౌన్ సైడ్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో థర్డ్ క్వార్టర్లో కూడా కొంచెం నెగిటివ్ ట్రెండ్ కనిపించే అవకాశం ఉంది. సో థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇందులో మీరు పెట్టుబడులు పెట్టచ్చు. అండ్ ఇంకొకటి బెస్ట్ స్క్రిప్ అని మీరు ఇందాక అన్నట్టుగా లాస్ట్ 3 days బ్యాక్ కూడా రికమెండ్ చేయడం జరిగింది. కెమ్ ఆల్కలీ ఒక కౌంటర్ కొద్దిగా అట్రాక్టివ్గా ఉంది. ఇందులో కెమ్ఫాబ్ ఆల్కలీలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. కరెంట్ లెవెల్ 69 రూపీస్ 90 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ కౌంటర్లో దాదాపు 100 రూపీస్ వరకు కూడా టార్గెట్ చేసి పొజిషన్స్ తీసుకోండి. డౌన్ సైడ్ ఒక 4-5 రూపీస్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ ప్రతాప్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నేను ఎస్కాట్స్ ఇంత ఫుల్ బై చేస్తున్నానండి. ఇప్పుడు చాలా రేట్ అనేది తగ్గిపోయి ఉంది కదా, హాఫ్ ఆఫ్ రేట్ అయిపోయింది. అదేనా కంపెనీ ప్రాబ్లమా ఏంటండి అసలు? దాని గురించి ఒకసారి చెప్తారా? ఎస్కాట్స్ కంపెనీ ప్రాబ్లం ఏం లేదండి. కాకపోతే వీళ్ళ ఆర్డర్ బ్యాక్ కంటిన్యూస్ గా డౌన్ ట్రెండ్ కి రావడం మనం చూస్తున్నాం. కాబట్టి ఆబ్వియస్ గా ఈ కౌంటర్లో కూడా మనకి సెల్లింగ్ వస్తూ కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో కౌంటర్ మళ్ళీ ఒకసారి అప్వర్డ్ మొమెంటం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో 64 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ పొజిషన్స్ క్యారీ చేయొచ్చు. 78 అట్లా వచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకోండి. మరో కాలర్ ఉన్నారండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నమస్తే అండి, చెప్పండి.
ఏం లేదు సార్, లెగ్ బాగా పెరిగింది కదా, 27 వచ్చింది, ఇంకా అవునండి. పెరుగుతున్నా తగ్గుతున్నా సార్. ఓకే, లెడ్ ఇందాక కాలర్ చెప్పినట్టు 127 దగ్గర రెసిస్టెన్స్ ఉందండి. ఈ లెవెల్స్ లో లాంగ్ పొజిషన్స్ తీసుకోవడం కన్నా కొద్దిగా వెయిట్ చేయడం నేను రికమెండ్ చేస్తాను. ఇన్ కేస్ మీరు షార్ట్ పొజిషన్ తీసుకోవాలి అనుకుంటే కనుక 128 రూపీస్ 20 పైసా దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ షార్ట్ పొజిషన్స్ తీసుకోండి. సుకుమార్ గారు, విదేశీ ప్రయాణికులకు 1000 రూపాయలకి 25 లక్షల బీమా ప్రకటించడం బ్యాంకులకు లాభం అంటారా నష్టం అంటారా? ఖచ్చితంగా ఇది ఒక ఇనిషియేటివ్ అండి. అంటే మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్న రీచ్ చూస్తే కనుక వాళ్ళకున్న కస్టమర్ బేస్ కానీ వీటన్నిటికీ సేల్స్ బాగా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల నష్టపోయే అవకాశాలు అయితే నాకు ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది. 1 రూపీకి లేకపోతే 99 రూపీస్కి 5 lakhs అని ఇట్లా టాటా ఏజీ కానీ మిగిలిన కంపెనీలు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. కాకపోతే వాటికి ఉన్న డిసడ్వాంటేజ్, ఐసిఐసిఐకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ కస్టమర్స్ అందరూ ఫారెక్స్ కోసమనో లేకపోతే అబ్రాడ్లో ట్రావెల్ కార్డ్స్ తీసుకోవడానికో ఫారెన్ కరెన్సీ తీసుకోవడానికో బ్యాంక్ వెళ్ళినప్పుడు ఇన్సూరెన్స్ సెల్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఐసిఐసికి ఇది ప్రాఫిట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరో కాలర్ ఉన్నారండి, హైదరాబాద్ నుంచి గంగాధర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, సుకుమార్ గారు. నమస్తే అండి, చెప్పండి. శ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ రేట్ తీసుకోవచ్చండి? ఏదండి? శ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్. ఓకే, ఏ రేట్లో కొన్నారండి? ఆల్రెడీ పొజిషన్స్ ఏమైనా ఉన్నాయి మీకు ఇందులో? 45 లో అండి. ఓకే, ఎస్ఆర్ఏ ఇన్ఫ్రా కరెంట్ లెవెల్స్లో కొద్దిగా మనకి కన్సాలిడేట్ అయ్యి అట్రాక్టివ్ గా కనిపిస్తుందండి. కాకపోతే థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పెట్టుబడులు పెడితే మీకు కొంచెం ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మార్కెట్ కనుక కొద్దిగా కరెక్షన్ తీసుకుంటే లోయర్ లెవెల్స్కి వచ్చినప్పుడు కూడా మీరు ఇందులో పెట్టుబడులు పెట్టచ్చు. అంటే 42 రూపీస్ అట్లా వచ్చినప్పుడు కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే అది రైట్ టైం అవుతుంది. కొద్దిగా వెయిట్ చేసి ఇందులో ఆ రేట్ కోసం వెయిట్ చేసి పెట్టుబడులు పెట్టండి. సుకుమార్ గారు, కమోడిటీ మార్కెట్ ఎలా ఉంటుందండి? కమోడిటీలో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ డ్రాస్టిక్ డౌన్ఫాల్ వల్ల మళ్ళీ స్వల్ప రికవరీ వచ్చే అవకాశం ఈ రోజు కనిపిస్తుందండి. బట్ అది కూడా ట్రాప్ ర్యాలీ అని నేను అనుకుంటాను. డెఫినెట్గా మరింత డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశాలే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కనిపిస్తున్నాయి. కాబట్టి రాబోయే 2-3 రోజులు ప్రెషియస్ మెటల్స్ని అవాయిడ్ చేయడం. బేస్ మెటల్స్లో కూడా ఆల్మోస్ట్ లెడ్ మనకి హైయర్ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. కాపర్ ఒకటి డౌన్ సైడ్లో ఉంది. సో క్రూడ్ ఒకటి కొద్దిగా అట్రాక్టివ్ కనిపిస్తుంది కాబట్టి క్రూడ్లో లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. మిగిలిన కమోడిటీస్ అన్ని కూడా కొంచెం సైడ్ వేవ్స్గా ఉండడం నేను రికమెండ్ చేస్తానండి. అలాగే ఇన్వెస్టర్లకు మీరు ఏం సలహా ఇస్తారు? ఇన్వెస్టర్స్ ఇవాళ మార్కెట్స్ మనకి క్రుషియల్ లెవెల్స్లో ట్రేడ్ అవుతున్నాయి. 5920 వరకు వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి రావడం ఇలా కంటిన్యూస్గా 3-4 డేస్ నుంచి చూస్తున్నాం. కాబట్టి వీకెండ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ వీక్ మనకి లాంగ్ వీకెండ్ ఇవన్నీ కూడా యూఎస్ మార్కెట్స్ డల్గా ఉండడం ఇవన్నీ కూడా మనం చూస్తాం. ప్లస్ మేజర్గా యూఎస్ మార్కెట్స్లో 31st లోపల కనుక ప్రాఫిట్స్ బుక్ చేస్తే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద 5% ప్రాఫిట్ వస్తుందనే ఆలోచనతోటి అక్కడ మార్కెట్స్లో కూడా సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని మన మార్కెట్లో లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేయడం కన్నా కూడా క్యాష్ మీదకి షిఫ్ట్ అవ్వడం లేకపోతే ప్రాఫిట్లో ఉన్న పొజిషన్స్కి ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం చేయొచ్చండి. మీ పర్సనల్ హోల్డింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన వాటిల్లో నా పర్సనల్ హోల్డింగ్స్ ఏం లేదండి, క్లయింట్స్ హోల్డ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సుకుమార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక ఇది ఇవాళ మనీ బిజినెస్. స్టేట్ ఇంటూ మహని.